సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ కోచ్ అయిన సౌమ్య తోర్లపాటి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, సెల్ఫ్ టాక్ అనేదానికి ఒక ప్రియారిటీ ఉంది. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు, డైలీ మార్నింగ్ మిర్రర్లో నీతో నువ్వు మాట్లాడుకోకపోతే ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్ మిస్ అయినట్టు అని. ఈ ఫ్రేజ్ ఇలా వచ్చింది, దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్? నిజంగా మనం సెల్ఫ్ ప్రియారిటైజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి? షూర్, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, మిర్రర్లో మనల్ని మనం చూసి మాట్లాడుకోవటం అనేది ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే ఆర్ టెక్నిక్ అని చెప్పచ్చు. బట్ బిఫోర్ దట్ అసలు సెల్ఫ్ టాక్ అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కలుసుకున్నారు ఏదో టాపిక్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ వాళ్ళు లిటరల్గా షెడ్యూల్ చేసుకున్నారు, మనం ఈరోజు ఇక్కడ మీట్ అవుదాము, ఈ టాపిక్ పైన మనం డిస్కస్ చేసుకోవాలి, దాని అవుట్కమ్ ఈ విధంగా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో మీటింగ్ జరుగుతుంది, ఒక అవుట్కమ్ ఉంటుంది. మరి సెల్ఫ్ టాక్ అంటే మనలో మనం మాట్లాడుకోవడాన్ని సెల్ఫ్ టాక్ అంటున్నాం. అది అనుక్షణం 24 గంటలు జరుగుతూనే ఉంటుంది ప్రతి మనిషికి, ఒక్క నిద్రపోయే టైంలో తప్పించి. ఆల్ ద టైమ్ వీఆర్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్, విత్ ఇన్ అవర్ సెల్ఫ్. ఏం జరుగుతుంది, ఏ విధంగా మనం అది చేస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక మనిషితో మనకి ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, డిసగ్రీమెంట్ వచ్చింది, ఆ ఈవెంట్ అయిపోయింది, ఆ సిచ్యువేషన్ కూడా క్రాస్ అయిపోయింది, మనం ఇంటికి వచ్చేసాము, ఏదో వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకున్నాం, అలా కూర్చున్నాం, మనకు ఆ ఈవెంట్ గుర్తొచ్చింది, ఇలా జరిగింది, వాళ్ళతో మనకి కాన్ఫ్లిక్ట్ అయింది, ఆర్గ్యుమెంట్ అయింది, సమ్ డిసగ్రీమెంట్ అయింది. మన సెల్ఫ్ టాక్ మొదలైపోతుంది. ఏమని మొదలైపోతుంది? ఓకే, వెంటనే ఆ మెమరీ వచ్చేసింది, వాళ్ళు ఇలా అన్నారు, నేను ఇలా అన్నాను, ఇలా జరిగింది, అలా అయ్యింది, దానివల్ల నేను ఇలా ఫీల్ అయ్యాను, వాళ్ళు నన్ను ఇలా అన్నారు ఏంటి, ఇలా మాట్లాడటం వల్ల నాకు ఇలా అనిపిస్తోంది, అంటే నేను వేస్టా, అంటే నేను ఇంపార్టెంట్ కాదా, అంటే నాకు రెస్పెక్ట్ లేదా, అంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు నా గురించి వాళ్ళు అలా ఎలా అనుకుంటారు. ఇదంతా సెల్ఫ్ టాకే, ఇదంతా నెగిటివ్ సెల్ఫ్ టాక్, విచ్ ఈస్ లిటరలీ క్రాప్, మనకు అసలు అవసరం లేదు. బట్ మైండ్ యొక్క నేచర్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ కీప్స్ బ్రింగింగ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ప్రజెంట్లో ఉండడం మైండ్కి ఇష్టం ఉండదు, సో పాస్ట్ని తీసుకొస్తుంది. పాస్ట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్స్ని తీసుకురాదు, ఓన్లీ నెగిటివ్ థింగ్స్ని తీసుకొస్తుంది. తీసుకొని వచ్చి దాని గురించి కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది, లోపల థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్లో నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీ స్టార్ట్ టు ఫీల్ నెగిటివ్ అండ్ వీ థింక్ నెగిటివ్లీ అబౌట్ అవర్ సెల్ఫ్. మన గురించి మనకే నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్, బిలీఫ్స్ లేకపోయినా అలా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మన మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో మనం ఇప్పుడిప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ చేసుకుంటున్నాం మనల్ని మనం, మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మనం అవతల వాళ్ళ ఒపీనియన్స్కి, థాట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం తెలియకుండానే. ఎందుకంటే వీ ఆల్వేస్ వాంట్ టు ఫీల్ యాక్సెప్టెడ్ అండ్ అప్రూవ్డ్ బై ఎవ్రీబడి. మనల్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి, అందరూ మనల్ని ఇష్టపడాలి, అందరూ మనల్ని అప్రూవ్ చేయాలి, మనం ఏం చేసినా అందరూ చప్పట్లు కొట్టాలి, మనం ఏం మాట్లాడినా అందరూ ఒప్పుకోవాలి, అందరికీ నచ్చాలి. ఈ బిలీఫ్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు నిరంతరం నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది. ఫస్ట్ ఈ బిలీఫ్ వెళ్ళిపోవాలి. ఎవ్రీబడి ఈజ్ నాట్ ఫర్ అస్, ఎవ్రీబడి విల్ నాట్ లైక్ అస్. మహామహులే, చాలా గొప్పవాళ్ళనే, మహాత్మా గాంధీ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పరమహంస యోగానంద, 100% ఆఫ్ ద వరల్డ్ ఒక్కళ్ళు కూడా వదిలేసి హర్షించారు అనేది మనం చెప్పడానికి చరిత్రలో లేదు. అందరూ మనల్ని ఇష్టపడటం అనేది అసాధ్యం, అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు, అసలు ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, ఎవరి థాట్స్ వాళ్ళవి, ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు లైక్ అస్? ఇట్స్ నాట్ పాసిబుల్. అలా అని చెప్పి వాళ్ళకి మనం నచ్చలేదు అని మనం కృంగిపోవడంలో అర్థం లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఇదే ఫస్ట్ స్టెప్ నెగిటివిటీ ఫీల్ అవ్వడానికి.
ఎందుకంటే వాళ్ళని చూసి మనం ఎప్పుడు వాళ్ళని ప్లీజ్ చేయటం కోసం మనం బిహేవ్ చేస్తూ ఉండడం కుదరదు. వాళ్ళకి ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేస్తాను, వాళ్ళకి మీరు భోజనం చేయడం నచ్చదు మనం మానేస్తామా? కుదరదు కదా. వాళ్ళకి మీరు మీ బాడీని ఫిట్గా ఉంచుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, జిమ్కి వెళ్ళడము, యోగాకి వెళ్ళడము ఇష్టం లేదు, ఎంతసేపు మీరు వాళ్ళ కళ్ళ ముందే ఉండాలి. నాట్ పాసిబుల్. అది వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అడ్రస్ చేస్తున్న ఒక రకంగా బిగ్ ప్రాబ్లం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కొంతమంది. కరెక్ట్. అండ్ ఎవరొకరి లైఫ్లో ఎవరొకరి మీద అవి ఉంటూ ఉంటాయి, ఫీలింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ అభిప్రాయాలు ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ దీన్ని కట్ చేయడం ఎలాగా? దీన్ని కట్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్. ఐ యామ్ బోర్న్ హియర్ ఫర్ మై సెల్ఫ్, నాట్ టు ప్లీజ్ అదర్స్. ఫస్ట్ తెలుసుకోవాలి. నన్ను నేను మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా గ్రో చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాను. ఆ ప్రాసెస్లో హూ వాంట్స్ టు కమ్ విత్ మీ, హూ వాంట్స్ టు గ్రో విత్ మీ, they will be there in my life. And who want to pull me down, automatically they will drift away from my life. సో ఓవరాల్గా మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చినట్టు సెల్ఫ్ ప్రియారిటైజ్, సెల్ఫ్ టాక్ అనేదానికి. సో ఎలా అయితే మనం ఇప్పుడు చేస్తామో ఈ నెగిటివిటీ అక్కడ ఫోకస్ లేదు. ఇంకా ఇది స్టార్ట్ అయ్యాక సెల్ఫ్ మీద ఫోకస్ పెట్టిన తర్వాత సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ అటు వెళ్ళదు. ఫోకస్ అక్కడ కట్ అయిపోయే కొద్దీ ఏమవుతుంది, ఇక్కడ పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాజిటివిటీ పెరుగుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది, పీస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇవి పెరుగుతాయో యు ఆర్ వైబ్రేటింగ్ ఎట్ దోస్ ఎమోషన్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ విల్ మ్యాచ్ వాట్ యు ఆర్ వైబ్రేటింగ్ ఎట్. మీరు హ్యాపీనెస్లో, పీస్లో, లవ్లో, కాన్ఫిడెన్స్లో వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆ నెగటివిటీలో వైబ్రేట్ అవ్వకుండా ఈ వైబ్రేషన్లో ఉన్న ఫ్రీక్వెన్సీలో ఉన్నవన్నీ మీ లైఫ్లోకి వస్తాయి. ఈ వైబ్రేషన్లో ఉన్నవన్నీ ఆబ్వియస్లీ పాజిటివ్. సో యూ విల్ అట్రాక్ట్ ఓన్లీ పాజిటివిటీ. అంత డీప్ అనమాట. వండర్ఫుల్ మ్యామ్. బట్ స్టిల్ సెల్ఫ్గా ఇది చేసుకునే ప్రాక్టీసెస్ కానీ అవి కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈవెన్ దో దే ట్రైడ్, లేకపోతే వాళ్ళు ట్రై చేసినా అది వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు, లేకపోతే కొంతమంది పాసిబుల్ అవ్వట్లేదేమో అనుకోవచ్చు. బికాజ్ వినడానికి ఎంత సింపుల్గా ఉన్నా సెల్ఫ్ టాక్ అనేది అంత ఈజీ కాదు. బికాజ్ మన తప్పుల గురించి మనకే ఎక్కువ తెలుసు. వాటిని మనం తప్పులుగా భావించకూడదని చెప్పి వాటిని మనమే దాచేసుకుంటూ ఉంటాం. వాటికి ఆలోచన వచ్చినా వాటిని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. సో ఇటువంటి సైకలాజికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ కోసం మీరు ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఆ క్లాసెస్ వీళ్ళకి ఏం చెప్తారు బేసిక్గా? సో ఫస్ట్ ఫ్రీ క్లాస్లో మనకి ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడతాము. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మాట్లాడతాం. బేసిక్ అండర్లైన్ ప్రిన్సిపల్ గురించి, మనీ సబ్జెక్టు గురించి మాట్లాడతాము. అవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, వాటి మధ్య ఉన్న కనెక్టింగ్ డాట్స్ ఏంటి అనేది మనం చూపిస్తాం. అక్కడే ఓకే నేను ఈ విషయంలో ఇక్కడ ఇలా మార్చుకోవాలి, దట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమైంది, నెక్స్ట్ ఇంకా నేను ఐ హ్యావ్ టు వాక్ ఆన్ ద పాత్. సో హౌ ఐ విల్ వాక్ ఆన్ ద పాత్? నేను స్లోగా ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తాను. మార్చుకుంటూ ఏమైపోతుంది, మైండ్ సెట్ మారిపోతుంది. మైండ్ సెట్ ఎప్పుడైతే ప్రతిదానికి మూలం మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్గా ఓన్లీ గుడ్ థింగ్స్ అనేవి లైఫ్లోకి వస్తాయి. అది కోర్ ప్రిన్సిపల్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.